తయారీ విధానం. చికెన్ మ్యారినేషన్. ఒక గిన్నెలో శుభ్రం చేసిన చికెన్ తీసుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి మళ్ళీ బాగా కలపండి. చివరగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. పోపు వేయడం. స్టవ్ మీద బాండీ పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక షాహిజీరా, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క వేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఎగిన ఉల్లిపాయల్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపండి. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసి కలపండి. మూత పెట్టి నూనె పైకి తేలే వరకు సుమారు 5 నిమిషాలు ఉడికించండి. మూత తీసి 1 గ్లాసు నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. స్పెషల్ మసాలా పొడి కోసం పచ్చి కొబ్బరి తురుము, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి. ఈ మసాలా పొడిని ఉడుకుతున్న చికెన్లో వేసి బాగా కలపండి. చివరగా కొత్తిమీర చల్లుకొని దించేయండి. రుచికరమైన చికెన్ కర్రీ రెడీ.